హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ విజన్ గురు. సో ఇవాళ మనం ఏపీ 10th క్లాస్ న్యూ హిందీ టెక్స్ట్ బుక్ న్యూ సిలబస్ నుంచి మనము గద్య భాగ్ ప్రోజ్ నుంచి మనం ఇవాళ అబ్ కహా దూసరే కే దుఃఖ్ సే దుఖీ హోనే వాలే అనేటువంటి లెసన్ గురించి వాళ్ళు డిస్కస్ చేసుకోబోతున్నాము. అయితే ఈ లెసన్ని రాసినటువంటి లేఖక్ ఎవరు అంటే ఇక్కడ నిదా ఫాజ్లీ. నిదా ఫాజ్లీ గారు, ఇక్కడ మనం ఆయన ఇమేజ్ కూడా చూడొచ్చు, ఆయన పిక్చర్ కూడా ఇచ్చున్నారు. ఎప్పుడు పుట్టారు, ఎప్పుడు చనిపోయారు, సో ఆయన గురించినటువంటి కొంత ఇన్ఫర్మేషన్ అనేది మనము ఇప్పుడు తెలుసుకుందాము. तो इनका जन्म हुआ है 1938 को और उनकी मृत्यु हुई है 2016. సో 1938లో జన్మించారు, 2016లో ఆయన మరణించడం జరిగింది. 12 अक्टूबर 1938 को दिल्ली में जन्मे निदा फाजली का बचपन ग्वालियर में बीता. निदा फाजली उर्दू की साठोत्तरी पीढ़ी के महत्वपूर्ण कवि माने जाते हैं. आम बोलचाल की भाषा में और सरलता से किसी के भी दिलो दिमाग में घर कर सके ऐसी कविता करने में इन्हें महारत हासिल है. वहीं निदा फाजली अपनी गद्य रचनाओं में शेर व शायरी पिरोकर बहुत कुछ को थोड़े में कह देने के मामले में अपने किस्म के अकेले ही गद्यकार हैं. निदा फाजली की लफ्जों का पुल नामक कविता की पहली पुस्तक आई. शायरी की किताब खोया हुआ सा कुछ के लिए 1999 के साहित्य अकादमी पुरस्कार से सम्मानित निदा फाजली की आत्मकथा का पहला भाग दीवारों के बीच और दूसरा दीवारों के पार शीर्षक से प्रकाशित हो चुका है. फिल्म उद्योग से संबद्ध रहे निदा फाजली का निधन 8 फरवरी 2016 को हुआ. यहाँ तमाशा मेरे आगे किताब में संकलित एक अंश प्रस्तुत है. చూడండి, అయితే నిదా ఫాజ్లీ గారు సో అక్టోబర్ 12న ఢిల్లీలో జన్మించారట. సో ఈయన బాల్యం అనేది గ్వాలియర్లో ఎక్కువగా గడపడం జరిగింది. అయితే 60 తరాల అంటే 60వ తరానికి చెందినటువంటి ఉర్దూకి చెందినటువంటి ఒక ముఖ్యమైన కవిగా ఈయన్ని చెప్పుకుంటారు. నెక్స్ట్ నార్మల్గా అంటే మనము వ్యావహారిక భాష, నార్మల్గా మనం యూజ్ చేసేటువంటి భాషలోనే ఈయన పద్యాలు రచనలు అనేవి రాస్తారనమాట. అవి కూడా ఎలా ఉంటాయి అంటే మనుషుల హృదయాల్లో అలాగే హృదయాల్ని తాకేలాగా, అలాగే వాళ్ళ మెదడులో ఉండిపోయేలాగా, గుర్తుండిపోయేలాగా, ఈజీగా అర్థం చేసుకునేలాగా అలాంటి రచనలు రాయడంలో ఈయన మంచి పట్టుగల మనిషి అనమాట. అయితే ఈయన రాసినటువంటి ఏకైక గద్య రచన అని చెప్పుకోవచ్చు మనం ఇది. నెక్స్ట్ निदा फाजली की लफ्जों का पुल नामक कविता की पहली पुस्तक आई. लफ्जों का पुल అనే పేరుతో ఈయన రాసినటువంటి ఫస్ట్ కవితా పుస్తకం అనేది వచ్చిందట. నెక్స్ట్ शायरी की किताब खोया हुआ सा कुछ के लिए 1999 के साहित्य अकादमी पुरस्कार से सम्मानित निदा फाजली की आत्मकथा का पहला भाग दीवारों के बीच और दूसरा दीवारों के पार. చూడండి, ఈయన లఫ్జోం కా పుల్ అనేటువంటి ఫస్ట్ పోయమ్స్ రాసినటువంటి బుక్ రిలీజ్ అయింది. దాని తర్వాత షాయరీకి కితాబ్ అంటే కవితా సంపుటి అని చెప్పుకోవచ్చు మనము. సో దానికి కవితా సంపుటి ఖోయా హువా సా కుచ్ అనే టైటిల్తో వచ్చిందనమాట. ఇది 1999లో సాహిత్య అకాడమీ పురస్కారాన్ని కూడా పొందిందనమాట. నెక్స్ట్ నిదా ఫాజలీ యొక్క ఆత్మకథ ఫస్ట్ పార్ట్ వచ్చేసి దీవారోం కే బీచ్ అనే టైటిల్తో వచ్చింది. సెకండ్ పార్ట్ దీవారోం కే పార్. సో ఈ రెండు టైటిల్స్తో ఆయన ఆత్మకథని కూడా రిలీజ్ చేశారట. ఫిల్మ్ ఉద్యోగ్ సే సంబద్ధ రహే నిదా ఫాజలీ కా నిధన్. సో ఆయన ఎప్పుడు చిత్ర పరిశ్రమతో అనుబంధం ఉన్నటువంటి నిదా ఫాజ్లీ గారు ఎప్పుడు చనిపోయారు? ఫిబ్రవరి 8 అలాగే 2016 ఆయన చనిపోవడం జరిగింది. నెక్స్ట్ తమాషా మేరే ఆగే కితాబ్ మే సంకలిత్ ఏక్ అంశ్ యహా ప్రస్తుత్ హై. తమాషా మేరే ఆగే అనేటువంటి బుక్లోని సో ఒక అంశాన్ని తీసుకొని ఇక్కడ మనకి చెప్పడం జరిగిందనమాట ఈ లెసన్లో. సో ఏదైతే మనం లెసన్ చెప్పుకోబోతున్నామో అబ్ కహా దూసరేకే దుఃఖ్ సే దుఖీ హోనే వాలే అంటే మీనింగ్ ఏంటి? దుఃఖ్ అంటే ఏంటి? బాధ, మనందరికీ తెలుసు. అబ్ కహా దూసరేకే దుఃఖ్ సే దుఖీ హోనే వాలే అంటే ఈ రోజుల్లో ఎక్కడ కనిపిస్తున్నారు మనకి ఎవరు అంటే ఇతరుల కష్టాలని చూసి బాధపడేవాళ్ళు ఈ రోజుల్లో చూద్దామన్నా ఎవరు కనిపించట్లేదు. సో ఇతరుల బాధలను చూసి ఇప్పుడు బాధపడేవారు ఇప్పుడు ఎక్కడున్నారు, ఎవరున్నారు
అని చెప్పి టైటిల్ ఇచ్చారు మనకి. అయితే మనం లెసన్లోకి వెళ్దాము. बाइबल के सोलेमान जिन्हें कुरान के सुलेमान कहा गया है, ईसा से 1025 वर्ष पूर्व एक बादशाह थे. कहा गया है वह केवल मानव जाति के ही राजा नहीं थे, सारे छोटे बड़े पशु पक्षी के भी हाकिम थे. చూడండి ఏం చెప్తున్నారు బైబిల్లో. సో సోలోమన్ అని చెప్పేసి ఒక రాజు గురించి చెప్తారనమాట. సో బైబిల్ అంటే మనందరికి తెలుసు కదా, క్రిస్టియన్స్ యొక్క పవిత్ర గ్రంథం. సో క్రైస్తవుల పవిత్ర గ్రంథం. బైబిల్లో సోలోమెన్ అనే ఒక రాజు గురించి ప్రస్తావించడం జరిగింది. అలాగే ఖురాన్ అంటే ముస్లింల యొక్క పవిత్ర గ్రంథం ఖురాన్ అనమాట. ఇందులో సులేమాన్ అని చెప్పేసి ఆయన గురించి, అంటే ఇద్దరూ ఒకరే కానీ ఒక్కొక్క విధంగా పేర్లు వేరుగా ఉంటాయి. సో ఒకే వ్యక్తి గురించి ఇక్కడ ప్రస్తావన అనమాట. బైబిల్లో కూడా ఖురాన్లో కూడా ఉందన్నమాట. ఈసా సే 1025 वर्ष पूर्व एक बादशाह थे. సో ఆయన ఎవరు అంటే క్రీస్తు పూర్వం 1025వ సంవత్సరం అప్పటి సంగతి అనమాట. అప్పుడు ఆ రాజు ఉండేవారు అని చెప్పుకునేవారు. వహ కేవల్ మానవ జాతికే హీ రాజా నహీ థే. సో ఆయన కేవలం మనుషులకి మాత్రమే కింగ్ కాదు, రాజు కాదు. సారే ఛోటే బడే పశు పక్షికే భీ హాకిం థే. సో సమస్త ప్రాణికోటికి కూడా ఆయన రాజుగా ఉండేవారనమాట. అంటే పశువులకి పక్షులకి అందరికీ ఆయన రాజే. హాకిం అంటే ఏంటి అంటే రాజు, మహారాజు అని. वह इन सबकी भाषा भी जानते थे. एक दफा सुलेमान अपने लश्कर के साथ एक रास्ते से गुजर रहे थे. तो देखिए पशु पक्षी के भी हाकिम थे, सभी के राजा थे वे. सुलेमान नामक एक राजा थे. वे केवल मनुष्य के ही नहीं, కేవలం మనుష్యులకి మాత్రమే కాదు, సో సమస్త ప్రాణికోటికి ఆయన మహారాజుగా పిలువబడేవారు. అయితే ఆయనకి జంతువులు పక్షులు మాట్లాడుకునేటువంటి మాటలు కూడా అర్థమయ్యేవి. అంటే వాటి భాష కూడా ఆయనకు వచ్చేదనమాట. ఆయన అర్థం చేసుకునేవారు. ఒకసారి ఏమైందట, సులేమాన్ తన లష్కర్ అంటే ఏంటి అంటే సైన్యము, అప్నే లష్కర్ కే సాత్ ఎక్ రాస్తే సే గుజర్ రహే థే. సో ఒక దారిలో వెళ్తూ ఉన్నారనమాట. తన సైన్యంతో ఆయన గుర్రం మీద వెళుతూ ఉన్నారు. రాస్తే మే కుచ్ చీటియోं ने घोड़ों की टापों की आवाज सुनी तो डरकर ये एक दूसरे से कहा, आप जल्दी से अपने अपने बिलों में चलो, फौज आ रही है. అయితే ఆ దారిలో ఒక చీమల సైన్యం వెళ్తుంది. అంటే చీమలన్నీ కూడా ఒక లైన్ గా వెళుతూ ఉన్నాయన్నమాట. అవేం చేశాయి, ఈ గుర్రాలు వస్తున్నటువంటి సౌండ్ ని విని వెంటనే అన్ని అనుకుంటూ ఉన్నాయి, త్వరగా మన బిల్ అంటే ఏంటి అంటే చీమలు ఉండేటువంటి ప్లేస్, చీమల పుట్ట అంటాం కదా. సో చిన్న చిన్న సొరంగాలు పుట్టల్లాగా చేసుకొని అవి ఉంటాయి కదా, వాటి హౌసెస్ అనమాట. సో అందరూ మీ ఇళ్లలోకి వెళ్ళిపోండి, సైన్యం వచ్చేస్తుంది, మనల్ని తొక్కేస్తారు వాళ్ళు, మనం చనిపోతాము, వెంటనే వెళ్ళండి అని చెప్పేసి అన్ని చీమలు అనుకుంటూ ఉన్నాయట. सुलेमान उनकी बातें सुनकर थोड़ी दूर पर रुक गए और चींटियों से बोले, घबराओ नहीं, सुलेमान को खुदा ने सबका रखवाला बनाया है. मैं किसी के लिए मुसीबत नहीं हूँ, सबके लिए मोहब्बत हूँ. సో ఇది విన్న సులేమాన్ ఏం చేశారు, కొంచెం దూరంలోనే ఆగిపోయి ఏం చెప్పారు, భయపడకండి, ఘబరావో నహి, భయపడకండి, నన్ను దేవుడు అందరికీ రక్షకుడిగా ఉండమని పంపించాడు, అందరినీ కాపాడు, హెల్ప్ చేయి, వాళ్ళందరికీ నువ్వు ఒక ఆసరాగా ఉండాలి, అండగా ఉండాలి అని చెప్పి పంపించాడు. నేను ఎవరికి కష్టాన్ని కాను, ఎవరికి ఇబ్బంది తీసుకురాను, నేను అందరికీ ప్రేమని పంచుతాను, అందరితో ప్రేమతో ఉంటాను నేను అని చెప్పి చీమలతో అన్నాడు. चींटियों ने उनके लिए ईश्वर से दुआ की और सुलेमान अपनी मंजिल की ओर बढ़ गए. సో ఆ మాట విని చీమలన్నీ చాలా సంతోషించి మన ప్రాణాలను ఈయన కాపాడాడు, మనల్ని తొక్కేయలేదు అని చెప్పేసి అవన్నీ ఏం చేశాయి, భగవంతుడితో ప్రార్థించాయి, అంటే ఆయన గురించి ప్రే చేశాయి అన్నమాట. తర్వాత ఈయన తన సైన్యంతో వెళ్ళిపోయాడు. ఇక్కడ చూడొచ్చు మీరు. సో ఈ ఇమేజ్ లో ఇచ్చారనమాట, సులేమాన్ సైన్యంతో ఇలా వస్తూ ఉన్నాడు. నెక్స్ట్ ఇక్కడ చీమలన్నీ వెళుతూ ఉన్నాయన్నమాట. ऐसी एक घटना का जिक्र सिंधी भाषा के महाकवि शेख अयाज ने अपनी आत्मकथा में किया है. అయితే ఇలాంటిదే ఒక సంఘటన సింధీ భాషకు చెందినటువంటి ఒక మహాకవి షేక్ అయాజ్ తన ఆత్మకథలో ఇలా రాశాడనమాట. ఏం రాశాడు, ఉన్హోనే లిఖా హై, ఏం రాశాడంటే,
एक दिन उनके पिता कुएं से नहाकर लौटे। माँ ने भोजन परोसा। उन्होंने जैसे ही रोटी का कौर तोड़ा, उनकी नजर अपनी बाजू पर पड़ी। वहां एक काला च्योंटा रेंग रहा था। वह भोजन छोड़कर उठ खड़े हुए। माँ ने पूछा, क्या बात है, भोजन अच्छा नहीं लगा? शेख अयाज के पिता बोले, नहीं, यह बात नहीं है. చూడండి. సో ఆయన ఏం రాశాడంటే, ఒక రోజు ఏమైందట, వాళ్ళ నాన్నగారు, ఎవరి నాన్నగారు, షేక్ అయాజ్ యొక్క మహాకవి అని చెప్పాను కదా, షేక్ అయాజ్. సో ఆయన యొక్క తండ్రి, వాళ్ళ నాన్నగారు బావి దగ్గర నుంచి స్నానం చేసి ఇంటికి వచ్చారట. అయితే వాళ్ళ అమ్మగారు భోజనాన్ని వడ్డించారు. మానే భోజన్ పరోసా, వాళ్ళమ్మ భోజనం వడ్డించారు. उन्होंने जैसे ही रोटी का कौर तोड़ा, उनकी नजर अपनी बाजू पर पड़ी. ఆయన సరే తిందామని చెప్పి చేయి పెట్టుకొని ఆ రొట్టె ముక్కని వించుకున్న వెంటనే ఆయన చూపు కొంచెం పక్కకు మళ్ళిందనమాట. పక్కన చూశారు ఆయన. అక్కడ ఏముంది, వహా ఏ కాలా చ్యోంటా రేంగ్ రహా థా. సో అక్కడ ఏమైంది, ఆయన పక్కన చూస్తే ఒక చిన్న పురుగు అనమాట, ఒక పురుగు అని చెప్పుకోవచ్చు. చ్యోంటా మతలబ్ ఎక్ ఛోటాసా కీడా. అదేం చేస్తుంది, పాకుతూ ఉంది, అంటే నడవలేని స్థితిలో ఉందన్నమాట. అది పాకుతూ వెళుతూ ఉందన్నమాట. షేక్ అయాజ్ కే పితా భోజన్ छोड़कर वह उठ खड़े. షేక్ అయాజ్ వాళ్ళ నాన్నగారు ఏం చేశారు, వెంటనే భోజనాన్ని వదిలేసి తినడం మానేసి పైకి లేచి నిలబడ్డారు. ఏంటి నా తింటూ తింటూ అసలు తినకుండా లేచేశారు పైకి అని చెప్పేసి వాళ్ళ అమ్మ అడిగారట. మానే పూఛా, వాళ్ళ అమ్మ అడిగింది వాళ్ళ నాన్నతో, క్యా బాత్ హై, భోజన్ అచ్చా నహీ లగా, ఏంటండి అలా లేచేశారు, మీకు భోజనం నచ్చలేదా అని అడిగారు ఆవిడ. షేక్ అయాజ్ కే పితా బోలే, నహీ యహ్ బాత్ నహీ హై. ఆయన అన్నారు, లేదు లేదు అలాంటిదేం లేదు, భోజనం నచ్చక నేను లేలేదు అని. ఎందుకు లేచారో కారణం ఇలా చెప్తున్నారు. मैंने ये घर वाले को बेघर कर दिया है, उस बेघर को कुएं पर उसके घर छोड़ने जा रहा हूं. ఏం చెప్పారు ఆయన, నేను ఒక కుటుంబ సభ్యుణ్ణి, సో తన ఇంటి నుంచి నిరాశ్రయుణ్ణి చేసేసాను నేను. मैंने ये घर वाले को बेघर कर दिया है. సో తన ఇంట్లో ఉన్నటువంటి ఒక జీవిని నేను నిరాశ్రయుణ్ణి, అంటే ఆశ్రయం లేనివాడిని చేసేసాను. తనని మళ్ళీ వాళ్ళ ఇంటికి చేర్చడానికి వెళ్తున్నాను. అంటే ఏంటి, ఇక్కడ ఆయన బావి దగ్గర స్నానం చేయడానికి వెళ్ళినప్పుడు అక్కడ ఆ పురుగు అక్కడెక్కడో ఉనింది. అయితే అది ఈయన చూసుకోకుండా ఈయన చేతికి తగిలి అది ఇంట్లోకి వచ్చేసింది అనమాట. సో ఆ బై మిస్టేక్ తగిలే వచ్చింది అది. కానీ ఈయన చూసిన వెంటనే ఏం చేశాడు, చిన్న పురుగే కదా అని విదిలించి పారేయలేదు. అయ్యో తన ఇంటి నుంచి తనని దూరం చేసేసానే, నేను దానికి ఇబ్బంది కలిగించానే అని చెప్పేసి తన భోజనాన్ని వదిలేసి ఆయన ఫస్ట్ దాన్ని తీసుకెళ్లి ఆ ప్లేస్లో వదిలేయడానికి అని చెప్పి బయటికి తీసుకెళ్లాడు. बाइबिल और दूसरे पावन ग्रंथों में नूह नाम के एक पैगंबर का जिक्र मिलता है. उनका असली नाम लश्कर था, लेकिन अरब ने उनको नूह के लक़ब से याद किया है. वह इसलिए कि आप सारी उम्र रोते रहे. इसका कारण एक जख्मी कुत्ता था. చూడండి ఇక్కడ ఏం చెప్తున్నారు. సో బైబిల్లో అలాగే ఇతర కొన్ని మత గ్రంథాలలో నూహ్ అనేటువంటి ఒక ప్రవక్త గురించి రాసున్నారనమాట. అయితే ఆ ప్రవక్త యొక్క అసలు పేరు ఏంటి అంటే, నూహ్ అని పిలుస్తున్నారు కదా, సో ఆయన అసలు పేరు ఏంటి అంటే లష్కర్. అయితే ఆ అరబ్ దేశాలకు చెందిన వాళ్ళు అరబులంతా కూడా ఆయన్ని నూహ్ అనేటువంటి పేరుతోనే పిలుచుకునేవారు. అలాగే అందరికీ గుర్తుండిపోయిందనమాట ఆయన పేరు. సో వహ్ ఇస్లియేకి ఆప్ సారీ ఉమ్ర రోతే రహే. సో ఎందుకు అలా ఆయన్ని నూహ్ అని గుర్తుపెట్టుకున్నారంటే, ఆయన జీవితాంతం ఏడుస్తూనే ఉన్నారు. దానికి కారణం ఏంటి, ఏం జరిగిందో తెలుసుకుందాం. ఇస్కా కారణ్ ఏక్ జఖ్మీ కుత్తా థా. సో ఆయన జీవితాంతం అలా ఏడవడానికి, ఆయన నూహ్ అని గుర్తుపెట్టుకోవడానికి కారణం ఏంటి అంటే, జఖ్మీ కుత్తా అంటే గాయపడినటువంటి ఒక కుక్క. నూహ్ కే సామ్నే సే ఏక్ బార్ ఏక్ ఘాయల్ కుత్తా గుజరా. ఒకసారి ఏమైందట, ఈ నూహ్ ముందు నుంచి ఒక కుక్క, ఒక గాయపడినటువంటి కుక్క తన ముందు నుంచి వెళుతూ ఉంది. నూహ్ నే ఉసే దుత్కార్తే హుయే కహా, దూర్ హో జా గందే కుత్తే. అయితే దాన్ని చూసిన నూహ్ ఏం చేశారు, దాన్ని అసహ్యించుకుంటూ, విదిలించుకుంటూ, కసురుతూ, ఏ చీ పక్కకెళ్ళు ఓ అని చెప్పేసి దాన్ని, అంటే అది మురికిగా గాయపడి అలా ఉంది కదా, సో చీదరించుకున్నాడు ఈయన దాన్ని.
ఏ పక్కకెళ్ళు అలాగా అని చెప్పేసి దాన్ని కసిరేశాడు. इस्लाम में कुत्तों को गंदा समझा जाता है. कुत्ते ने उनकी दुत्कार सुनकर जवाब दिया. సో ఎందుకు అంటే ఇస్లాంలో కుక్కల్ని ముట్టుకోరు. సో కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు, ఆయన అది అందులో మురికిగా డర్టీగా దెబ్బలు తగిలి అలా ఉంది, దాన్ని ఆయన అలా కసిరేశాడు. సో దానివల్ల అదేం వెంటనే ఏం చెప్పింది, అలా కసిరినప్పుడు ఇలా ఈ విధంగా చెప్పింది అనమాట. నా మే అప్నీ మర్జీ సే కుత్తా హూ, నా తుమ్ అప్నీ పసంద్ సే ఇన్సాన్ హో, బనానే వాలా సబ్కా తో వహీ ఏక్ హై. అదేం చెప్పింది, నువ్వు నన్ను కసురుతున్నావు కదా, నేను నా ఇష్టపూర్వకంగా కుక్కగా పుట్టలేదే, పోనీ నువ్వేమన్నా నీ ఇష్ట ప్రకారము నీ అనుమతితో నువ్వు మనిషిగా పుట్టావా? లేదు కదా. నిన్ను భగవంతుడే సృష్టించాడు, నన్ను భగవంతుడే సృష్టించాడు. నన్ను కుక్కగా చేసిన వ్యక్తే, నన్ను కుక్కగా మలచినటువంటి ఆ భగవంతుడే నిన్ను మనిషిగా చేశాడు. మనిద్దరి ఇష్ట ప్రకారం మనం ఈ జన్మలు తీసుకోలేదు కదా, మరి నువ్వెందుకు నన్ను కసురుతున్నావు అని ఆ కుక్క అడిగిందట. మట్టి సే మట్టి మిలే హో కే సభీ నిషాన్, కిస్మే కితనా కౌన్ హై కైసే హో పెహచాన్. చూడండి ఎంత బాగా రాశారు అసలు. చూడండి, మట్టి సే మట్టి మిలే హోకే సభీ నిషాన్, కిస్మే కితనా కౌన్ హై కైసే హో పెహచాన్. సో ప్రతిదీ మట్టిలో కలిసిపోతుంది. అందరూ ఒకే మట్టితో తయారవుతారు, మళ్ళీ తిరిగి అదే మట్టిలో కలిసిపోతారు. ఆ మట్టిలో కలిసిపోయిన తర్వాత ఎవరు ఏ ప్రాణికి చెందినటువంటి మట్టి అనేది మనం అస్సలు గుర్తించలేము. అంతే కదా. ఇప్పుడు ఒక కుక్క చనిపోయి మట్టిలో కలిసిపోయిన తర్వాత ఆ మట్టి ఒకేలాగుంటుంది. మనిషి చనిపోయి అతన్ని పాతిపెట్టిన తర్వాత కొన్ని రోజుల తర్వాత ఆ మట్టి ఒకేలాగుంటుంది. సో ఎలా అయినా అంతా ఒకే మట్టిలో కలిసిపోయే ప్రాణాలు. అప్పుడు కనుక్కోగలమా మనము ఎవరు ఏంటి, ఏ జాతి, ఏ కులం, ధనవంతుడా పేదవాడా అనేది మనం తెలుసుకోలేము. అందరూ కలవాల్సింది అదే మట్టిలో, సృష్టించబడింది ఒకే మట్టితో. కాబట్టి అందరూ ఒకటే అన్నట్టుగా ఇక్కడ చెప్తున్నారు. नूह ने जब उसकी बात सुनी और दुखी हो मुद्दत तक रोते रहे. महाभारत में युधिष्ठिर का जो अंत तक साथ निभाता नजर आता है वह भी प्रतीकात्मक रूप में एक कुत्ता ही था. सब साथ छोड़ते गए तो केवल वही उसके एकांत को शांत कर रहा था. అయితే కుక్క ఇలా చెప్పిన తర్వాత నూహ్ చాలాసేపు అలాగే ఏడుస్తూ ఉన్నాడు. అతనికి రియలైజ్ అయ్యాడు, తను అరే కరెక్టే కదా, నేను ఎంత తప్పు చేశాను, నేను చేసిన తప్పే కదా అని చెప్పి చాలా బాధపడ్డాడు. మహాభారతంలో కూడా చూడండి, చివరి వరకు యుధిష్ఠిరుడికి తోడుగా ఉన్నటువంటి వ్యక్తి ఎవరు? సో ఒక కుక్క రూపంలోనే అతను మహాభారతంలో యుధిష్ఠిరుడికి లాస్ట్ వరకు, అంటే అందరూ అతన్ని విడిచి వెళ్ళిపోతూ ఉన్నారు, చనిపోతూ ఉన్నారు. సో మొత్తం అందరూ ద్రౌపదితో సహా మొత్తం అందరూ వెళ్ళిపోయిన తర్వాత యుధిష్ఠిరుడితో పాటు చివరి వరకు నిలిచింది కూడా ఒక కుక్కే. दुनिया कैसे वजूद में आई, पहले क्या थी, किस बिंदु से इसकी यात्रा शुरू हुई, इन प्रश्नों के उत्तर विज्ञान अपनी तरह से देता है, धार्मिक ग्रंथ अपनी अपनी तरह से. संसार की रचना भले ही कैसे हुई हो, लेकिन धरती किसी एक की नहीं है. पंछी, मानव, पशु, नदी, पर्वत, समंदर आदि की इसमें बराबर की हिस्सेदारी है. చూడండి, ప్రపంచం అసలు ఎలా ఏర్పడింది, ముందేంటి, దీని ప్రయాణం అనేది ఎక్కడి నుంచి ఎక్కడికి వెళుతూ ఉంది, సో ఎక్కడ స్టార్ట్ అయ్యింది, ఎక్కడికి వెళుతూ ఉంది, ఈ ప్రశ్నలన్నిటికీ కూడా సైన్స్ తన రీతిలో సమాధానాలు ఇస్తుంది. అలాగే మతపరమైనటువంటి గ్రంథాలు అనేవి కూడా తమ రీతిలో సమాధానాలు ఇస్తాయి. సో ప్రపంచం ఎలా సృష్టింపబడినా, ఎవరు సృష్టించినా కూడా ధరతీ కిసీ ఏక్ కి నహీ హై, సబ్కే లియే సమాన్ హీ హై. ఈ భూమి అనేది, ప్రపంచం అనేది, ప్రకృతి అనేది అందరికీ సమానమే, అందరి కోసం ఏర్పడింది. దీన్ని ఎవరు ఏర్పరిచారు, ఎలా ఏర్పడింది అనేది ఆ క్వశ్చన్కి రకరకాల సమాధానాలు ఉన్నప్పటికీ కూడా ఇది అందరికీ చెందినది. సో ప్రపంచము ఎలా ఏర్పడినా కూడా ఎవరి సొత్తు కాదు ఇది. పక్షులు కానివ్వండి, మనుషులు, జంతువులు, నదులు, పర్వతాలు, సముద్రాలు, వీటన్నిటికీ ఈ భూమి మీద ఉండేటువంటి హక్కు ఉంది, సమానమైన హక్కు ఉంది. यह और बात है कि इस हिस्सेदारी में मानव जाति ने अपनी बुद्धि से बड़ी बड़ी दीवारें खड़ी कर दी है. पहले पूरा संसार एक परिवार के समान था,
अब टुकड़ों में बंटकर एक दूसरे से दूर हो चुका है। पहले बड़े बड़े दालानों आंगनों में सब मिलजुल कर रहते थे, अब छोटे छोटे डिब्बे जैसे घरों में जीवन सिमटने लगा है। बढ़ती हुई आबादियों ने समंदर को पीछे सरकाना शुरू कर दिया है, पेड़ों को रास्तों से हटाना शुरू कर दिया है। फैलते हुए प्रदूषण ने पंछियों को बस्तियों में भगाना शुरू कर दिया है। बारूदों की विनाश लीलाओं ने वातावरण को सताना शुरू कर दिया। अब गर्मी में ज्यादा गर्मी, बेवक्त की बरसातें, जलजले, सैलाब, तूफान और नित नए रोग मानव और प्रकृति के इसी असंतुलन के परिणाम है। నేచర్ కి సహన శక్తికి एक సీమా होती है। చూడండి, సో ఇందాకేం చెప్పుకున్నాం మనము, సో అన్నిటికీ భూమి మీద హక్కు ఉంది, అన్నిటికీ సమానమైన హక్కు ఉంది, కానీ మనిషి అనేవాడికి తెలివితేటలు ఉన్నాయి కదా, అంటే మిగతా వాళ్ళకి లేనటువంటి తెలివితేటలు మనిషికి ఇచ్చాడు దేవుడు। భూమి మీద ప్రతి జీవికి ఏదో ఒక టాలెంట్ ఇచ్చాడు, ఎగిరే గుణము, ఈదే గుణము ఇలా ఇచ్చాడు। మనిషికి మాత్రం అన్నిటికంటే స్పెషాలిటీ ఏంటి అంటే మంచి చెడు తెలుసుకునేటువంటి బుద్ధిని ఇచ్చాడు। ఆ బుద్ధిని వాడి మనిషి ఏం చేస్తున్నాడు, ఒక పెద్ద గోడని, అడ్డుగోడని నిర్మించేశాడు। ఎలాగా అంటే ఇప్పుడు ముక్కలు ముక్కలుగా విడిపోయిందనమాట। అంటే ఎలా విడిపోయింది అని చెప్తున్నారు ఇక్కడ। సో ఇంతకు ముందు కాలంలో చూసుకున్నట్లయితే చూడండి, ఇళ్ళు ఎలా ఉండేవంటే విశాలమైనటువంటి అరుగులు ఉండేవి ఇంటి బయట। ఇప్పటికీ పల్లెల్లో అక్కడక్కడ చూడొచ్చు మనం, పాత బిల్డింగ్స్ ఏమన్నా ఉంటే, పాత ఇళ్ళు ఏమన్నా ఉంటే చూడొచ్చు। సో సిటీస్లో ఎక్కడ కనపడవు మనకి, పెద్ద పెద్ద హౌసెస్ కట్టుకొని సో అందరూ కలిసి ఉండేవాళ్ళు, కుటుంబాలన్నీ కూడా ఉమ్మడి కుటుంబాలుగా కలిసి ఉండేవాళ్ళు। పెద్ద పెద్ద అరుగులు ఉండేవి, అందరూ కలిసి కూర్చొని చక్కగా మాట్లాడుకొని సాయంత్రం వేళ అలా ఉండేవి। ఇప్పుడు చూసినట్లయితే छोटे छोटे डिब्बे जैसे घरों में जीवन सिमटने लगा है। చిన్న చిన్న అగ్గిపెట్టెల లాంటి ఇళ్లల్లో ఉంటున్నారు, అపార్ట్మెంట్స్ వచ్చేసాయి, ఎవ్వరూ బయటికి రారు, ఎవరి ఇళ్లల్లో వాళ్ళు ఉంటారు, పక్క వాళ్ళని ఎవ్వరూ పట్టించుకోరు, వాళ్ళు తిన్నారా తినలేదా అంటే మనకి ఎందుకు అంటే ఇలా అయిపోయిందనమాట సొసైటీ। మన ఇంట్లో వాళ్ళు, మనం ఉండే నలుగురం, ఆ ముగ్గురం ఇద్దరం మనం సంతోషంగా ఉన్నామా లేదా, తిన్నామా లేదా, ఇంతే, పక్క వాళ్ళని పట్టించుకోం మనము, ఇరుగు పొరుగు అన్న మాటే లేదు ఇప్పుడు। సో అలా ఎవరికి వాళ్ళు అన్నట్లుగా బ్రతకడం నేర్చుకున్నారు। बढ़ती हुई आबादियों ने समंदर को पीछे सरकाना शुरू कर दिया है। పెరుగుతున్న జనాభా ఏం చేసింది, సో సముద్రాలని వెనక్కి తోసేయడం స్టార్ట్ చేసింది, సముద్రాలని వెనక్కి తోసేయడం స్టార్ట్ చేసింది। అంటే ఏంటి, పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఇలాగ కన్స్ట్రక్షన్స్ ఇవన్నీ స్టార్ట్ చేసి ఏం చేస్తున్నాము మనము, ఆ సముద్రాన్ని సైతం వెనక్కి నెడుతూ ఉన్నాము। ఆ సముద్రం కాస్త వెనక్కి సరే అని తగ్గుతూ 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 వస్తుంది। पेड़ों को रास्तों से हटाना शुरू कर दिया है। సో దారికి అడ్డంగా, బిల్డింగ్స్ కి, కన్స్ట్రక్షన్స్ కి అడ్డంగా వచ్చాయి కదా అని చెప్పేసి చెట్లను నరుక్కుంటూ పోతున్నాము। పెరుగుతున్నటువంటి కాలుష్యం వల్ల ఈ పక్షులు ఎటు పడితే అటు, అంటే మనం చెట్లను నరికేస్తున్నాం, పాపం ఆ పక్షులు ఉండేటువంటి ఆ గూళ్ళు ఎక్కడ కట్టుకుంటాయి, ఇంకా అవి ఎక్కడికంటే అక్కడికి వెళ్ళిపోతూ ఉన్నాయి, ఎటు వెళ్లాలో కూడా దిక్కుతోచని పరిస్థితుల్లో అవి ఉన్నాయన్నమాట। వాతావరణాన్ని మనమే కలుషితం చేస్తున్నాము। దానివల్ల ఏమవుతుంది, ప్రకృతి ఎప్పటిలాగా లేదు, మనం చేసేటువంటి ఈ అనర్థాల వల్ల ఏమవుతుంది, వేసవి కాలంలో ఎండలు ఇంతకుముందు ఒక రకంగా ఉండేవి, సంవత్సరానికి ఏమవుతూ ఉంది, ఎండలు పెరిగిపోతూ ఉన్నాయి, మరీ పెరిగిపోతూ టెంపరేచర్ అనేది హై అవుతూనే ఉంది। బేవక్తికి బర్సాదే, వర్షాలు పడాల్సినప్పుడు పడట్లేదు, ఎప్పుడు పడితే అప్పుడు పడుతున్నాయి, తుఫాన్లు వస్తున్నాయి, భూకంపాలు వస్తున్నాయి, సునామీలు వస్తున్నాయి, కొత్త కొత్త రోగాలు, వ్యాధులు వస్తున్నాయి। సో వీటన్నిటికీ కారణం ఎవరు అంటే మనమే। నేచర్ కి సహన శక్తికి एक सीमा होती है। ప్రకృతి కూడా, దానికి కూడా ఓర్పు అనేది ఉంటుంది, కానీ ఎంతవరకు, కొంతవరకు మాత్రమే, అది ఎంతవరకు సహించగలదు అంతవరకు మాత్రమే, దానికంటూ ఒక లిమిట్ ఉంటుంది। నేచర్ కే గుస్సే కా ఏక్ నమూనా, సో దానికి కోపం వచ్చింది అంటే దాని పేషెంట్ లెవెల్స్ అనేవి తగ్గాయి, అది ఓర్చుకోలేకపోతుంది, ఓర్పు నశిస్తే ఎలా ఉంటుంది అనే దానికి చిన్న ఎగ్జాంపుల్ ఏంటి అంటే, కొన్ని సంవత్సరాల క్రితం బొంబాయి అంటే ముంబై అని పిలుచుకుంటాం కదా మనము, ముంబై మే దేఖ్నే కో మిలా థా, కొన్ని సంవత్సరాల క్రితం ముంబైలో కనిపించింది ఒక చిన్న ఎగ్జాంపుల్। అది ఎంత భయంకరంగా ఉందంటే, యహ్ నమూనా ఇतना डरावना था कि बम्बई निवासी डर कर अपने अपने पूजा स्थल में अपने अपने खुदाओं से प्रार्थना करने लगे थे।
సో ఆ బొంబాయిలో నివాసం ఉన్న ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ వాళ్ళ ప్రార్థనా స్థలాలకి వెళ్ళి వాళ్ళు దేవుళ్ళని ప్రార్థించి అర్థించడం స్టార్ట్ చేసేసారు. कई सालों से बड़े बड़े बिल्डर समंदर को पीछे धकेल कर उसकी जमीन को हथिया रहे थे. కొన్ని సంవత్సరాల నుంచి పెద్ద పెద్ద బిల్డర్లు ఏం చేశారు, సముద్రాన్ని వెనక్కి నెట్టుకుంటూ పోయి అంటే భూమిని లాక్కుంటూ పోయి పెద్ద పెద్ద బిల్డింగ్స్ ని కట్టడం స్టార్ట్ చేశారు. బేచారా సమందర్ లగాతార్ సిమట్తా జా రహా థా. సో పాపం ఆ సముద్రం కూడా ఏం చేసింది, సరేలే పాపం అనుకుంటూ అది సముద్రం తగ్గుతూ 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 వస్తుంది, వీళ్ళు కట్టుకుంటూ పోతున్నారు. పహలే ఉస్నే అప్ని ఫైలీ హుయి టాంగే సಮೇటి. సముద్రం ఏం చేసింది, బాగా చాపుకొని పడుకొని ఉన్న సముద్రం కాస్త తన కాళ్ళని ముడుచుకుంది, కట్టుకుంటున్నాడులే ఏదో పాపం కట్టుకొని అని. థోడా సిమట్ కర్ బైఠ్ గయా. ఇంకా తర్వాత ఏమైంది, మనిషికి ఆశ అనేది తరగట్లేదు, అలాగే చేస్తూ ఉన్నాడు. అలా కాళ్ళు ముడుచుకున్న సముద్రం కాస్త ఏం చేసింది, కొంచెం ముడుచుకొని కూర్చుంది. ఫిర్ జగా కంపడితో ఉక్కుడు బైఠ్ గయా. అలా కూడా అంటే విశాలంగా కూర్చున్న సముద్రం కాస్త మరీ ముడుచుకొని తన కాళ్ల మీద కూర్చుంది. ఫిర్ ఖడా హో గయా. కూర్చోడానికి కూడా స్థలం లేకుండా చేసేసారు దానికి. తర్వాత ఏం చేసింది, నిలబడింది, అంటే మరీ ఇంకొంచెం స్థలంలోనే ఇరుక్కుంది. జబ్ ఖడే రహనేకి జగహ కం పడి తో ఉసే గుస్సా ఆ గయా. సరే ఎప్పుడన్నా మనిషి గమ్ముగా ఉండాలి కదా, ఇంకా తనకు ఆశ చావలేదు, అది నిలబడ్డానికి కూడా స్థలం లేనంతగా అయిపోయింది. దానికి కోపం వచ్చేసింది సముద్రానికి. జో జితనా బడా హోతా హై ఉసే ఉతనా హీ కమ్ గుస్సా ఆతా హై, పరంతు ఆతా హై తో రోక్నా ముష్కిల్ హో జాతా హై. సో చూడండి, ఎవరైనా సరే ఎంత పెద్దవాళ్ళో వాళ్ళకి అంత కోపం తక్కువగా ఉంటుంది, అంటే ఆలోచిస్తారు, సహనంతో ఉంటారు. కానీ ఆ సహనం అనేది, ఆ ఓర్పు అనేది నశించింది, వాళ్ళకు ఒకసారి కోపం వచ్చింది అంటే దాన్ని ఆపడం ఎవ్వరి వల్ల కాదు, చాలా కష్టం అవుతుంది. అదే అక్కడ కూడా జరిగింది. और यही हुआ, అదే జరిగింది. उसने एक रात अपनी लहरों पर दौड़ते हुए 3 जहाजों को उठाकर बच्चों की गेंद की तरह 3 दिशाओं में फेंक दिया. సో ఏం చేసింది ఆ సముద్రము, తన పైనున్నటువంటి పెద్ద పెద్ద షిప్స్ తన అలలతో ఏం చేసింది, చిన్నపిల్లలు ఆడుకునేటప్పుడు బాల్ని ఎలా విసిరేస్తారు, ఒక బంతిని విసిరేసినట్టు ఆ పెద్ద పెద్ద పడవల్ని విసిరి అవతల కొట్టేసింది. ఏక్ వర్లీ కే సమందర్ కే కినారే పర్ ఆకర్ గిరా, दूसरा बांद्रा में कार्टर रोड के सामने औंधे मुंह और तीसरा गेटवे ऑफ इंडिया पर टूट फूट कर सैलानियों का नजारा बना, बावजूद कोशिश वे फिर से चलने फिरने के काबिल नहीं हो सके. సో ఆ 3 పెద్ద పెద్ద ఓడల్ని ఎత్తి బాల్ విసిరినట్టు మూడు దిశల్లో విసిరేసింది. సో 3 డైరెక్షన్లలో విసిరి అవతల కొట్టింది. ఒకటి వచ్చేసి వర్లీ సముద్ర తీరాన పడిపోయింది, ఇంకొకటి బాంద్రాలోని కార్టర్ రోడ్ దగ్గర ఎలా పడిపోయిందంటే బోర్లా పడతాం కదా, సో అలాగా అది పడిపోయింది. ఇంకొకటి విరిగిపోయి గేట్వే ఆఫ్ ఇండియా దగ్గర ఇప్పటికీ కూడా టూరిస్టులందరికీ కూడా చూడ్డానికి అలా పడిపోయి ఉందన్నమాట. అంటే ఎంత ప్రయత్నించినా కూడా అది మళ్ళీ ఇంకా వర్క్ చేసే కండిషన్లో అయితే లేదు. मेरी माँ कहती थी, सूरज ढले आंगन के पेड़ों से पत्ते मत तोड़ो, पेड़ रोएंगे. दिया बत्ती के वक्त फूलों को मत तोड़ो, फूल बद्दुआ देते हैं. दरिया पर जाओ तो उसे सलाम किया करो, वह खुश होता है. कबूतरों को मत सताया करो, वे हजरत मोहम्मद को अजीज है. उन्होंने उन्हें अपनी मजार के नीले गुंबद पर घोंसले बनाने की इजाजत दे रखी है. मुर्गे को परेशान नहीं किया करो, वह मुल्ला जी से पहले मोहल्ले में आजान देकर सबको सवेरे जगाता है. చూడండి, సో మా అమ్మ అంటుండేది, లేఖకు చెప్తున్నారనమాట, మా అమ్మ అంటుండేది ఏమని చెప్పేది, సో సూర్యుడు అస్తమించేటప్పుడు చెట్ల ఆకులు కొయ్యొద్దు, చెట్లు ఏడుస్తాయి అంటే పెద్దవాళ్ళు ఇంతకు ముందు కాలంలో చెప్పేవాళ్ళు. సో సాయంత్రం వేళ అలాంటప్పుడు చెట్లు ఆకులు వించొద్దు, కొమ్మలు వించొద్దు, చెట్లు ముట్టుకోవద్దు, అవి ఏడుస్తాయి. అలాగే దీపాలు పెట్టే సమయానికి పువ్వులు కొయ్యకూడదు, సముద్రాల దగ్గరికి వెళితే వాటికి నమస్కారం చేయాలి, అవి సంతోషిస్తాయి. నెక్స్ట్ కబూతరోంకో మత్సతాయా కరో, సో పావురాల్ని మనము ఇబ్బంది పెట్టకూడదు. ఎందుకు ఇబ్బంది పెట్టకూడదంట, సో ఎందుకు అంటే ప్రవక్త మొహమ్మద్ హజరత్ మొహమ్మద్కు అజీజ్ హై, మొహమ్మద్కి ఆయన పావురాలు అనేవి చాలా ఇష్టం అంట. ఆయన ఆ పావురాలకి
మజార్కి నీలే గుంబద్. గుంబద్ అంటే ఏంటి అంటే గోపురాలు అంటాం కదా, అంటే మస్జిద్లకి దర్గాలు, మస్జిద్లు, టెంపుల్స్ అప్పుడు మీరు చూసుంటారు పైన రౌండ్గా గోపురం లాగా వచ్చి ఉంటుంది కదా. సో అక్కడ కూడా ఆ పావురాలకి ప్లేస్ ఇచ్చారట, ఇల్లు కట్టుకొని అక్కడ అవి ఉండడానికి. అలాగే కోళ్ళని కూడా మనము ఎప్పుడు ఇబ్బంది పెట్టకూడదు. ఎందుకంటే సో అందరికంటే ముందు అందరిని నిద్ర లేపేది ఎవరు అంటే ఆ కోళ్లే. అజా అంటే మస్జిద్లో అజా ఇచ్చేదానికంటే ముందు అందరినీ నిద్ర మేల్కొలిపేది అవే. కాబట్టి వాటన్నిటిని మనం ఇబ్బంది పెట్టకూడదు. సబ్కి పూజ ఏక్ సి అలగ్ అలగ్ హై రీత్, మస్జిద్ జాయే మౌల్వి కోయల్ గాయే గీత్. అందరూ పూజించేది ఒకేలాగా పూజిస్తారు, అంటే అందరి పూజలు ఒకటే, కాకపోతే ఆచారాలు వేరువేరుగా ఉంటాయి. భగవంతుడు ఒక్కడే, రూపాలు వేరువేరు, మనము ఆరాధించే పద్ధతులు వేరువేరు. మౌల్వీ మసీద్కి వెళ్తాడు, కోకిల పాట పాడుతూ ఉంది, అంటే ఒక్కొక్కరి పద్ధతి ఒక్కొక్కలాగా ఉంటుంది అని ఇక్కడ చెప్తూ ఉన్నారనమాట. గ్వాలియర్ మే హమారా ఏక్ మకాన్ థా, ఉస్ మకాన్ కే దలాన్ మే దో रोशनदार थे, उसमें कबूतर के एक जोड़े के घोंसला बना लिया था. एक बार बिल्ली ने उचक कर 2 में से 1 अंडा तोड़ दिया. అయితే మాకు గ్వాలియర్లో లేఖకు చెప్తున్నారు, ఆయన బాల్యం గ్వాలియర్లో గడిపారని చెప్పుకున్నాం కదా మనం స్టార్టింగ్లో. సో గ్వాలియర్లో మాకు ఒక ఇల్లు ఉండేది. అయితే ఆ ఇంటికి హాల్లో 2 పెద్ద పెద్ద విండోస్ ఉండేవన్నమాట. ఉస్మే కబూతర్కే ఏక్ జోడేనే ఘోస్లా బనా లియా థా. అందులో పావురాల జంట ఒకటి ఒక చిన్న గూడును ఏర్పాటు చేసుకునింది. ఏక్ బార్ బిల్లీనే ఉచక్కర్ 2 में से 1 अंडा तोड़ दिया. ఆ గూట్లో అవి గుడ్లు పెట్టున్నాయన్నమాట. అయితే ఒక పిల్ల ఏం చేసింది, ఎగిరి దూకడంలో ఆ గుడ్డు కింద పడి పగిలిపోయింది. మేరీ మానే దేఖా తో ఉసే దుఃఖ్ హువా. మా అమ్మ దాన్ని చూసి చాలా బాధపడింది. ఉస్నే స్టూల్ పర్ చడకర్ దూసరే అండే కో బచానే కి కోషిష్ కి. మా అమ్మ ఏం చేసింది, మళ్ళీ ఇంకొక గుడ్డు ఉంది ఆ నెస్ట్లో, అది కూడా ఎక్కడ పగిలిపోతుందో అని చెప్పేసి ఈవిడ స్టూల్ వేసుకొని దాన్నన్నా సేఫ్గా పెడదాము అని చెప్పి ట్రై చేసింది. లేకిన్ ఇస్ కోషిష్ మే దూసరా అండా ఉసీకే హాత్ సే గిర్కర్ టూట్ గయా. పాపం ఆవిడ అలా ప్రయత్నిస్తూ ఉండగా రెండో గుడ్డు కూడా ఈవిడ చేతులతోనే కింద పడి పగిలిపోయింది. కబూతర్ పరేషానీ మే ఇధర్ ఉధర్ ఫడ్ఫడా రహే థే. పావురాలు పాపం 2 గుడ్లు పడిపోవడంతో సో ఆ నెస్ట్లో గుడ్లు కనపడకపోయేసరికి అవి 2 కూడా ఏమీ అర్థం కాక అక్కడక్కడే తిరుగుతూ ఉన్నాయన్నమాట. బాధతో అక్కడక్కడే అల్లాడుతూ అవి తిరుగుతూ ఉన్నాయి. ఉన్కి ఆంఖో మే దుఃఖ్ దేఖ్కర్ మేరీ మాకి ఆంఖో మే ఆంసూ ఆ గయే. అవి 2 అలా విలవిల్లాడుతూ ఉంటే ఆ పావురాల్ని చూసి మా అమ్మ ఏడుపు స్టార్ట్ చేసేసింది. ఆవిడ కూడా ఏడుస్తూ ఉంది. ఇస్ గునా కో ఖుదా సే ముఆఫ్ కర్నే కే లియే ఉస్నే పూరే దిన్ రోజా రఖా. సో దేవుడి దగ్గర ఆవిడ అర్థిస్తూ ఉంది, అయ్యో నేను తెలియక ఇలా చేసేసానే, వాటిని బాధ పెట్టానే అని చెప్పి ఆవిడ ఆ రోజంతా పస్తుండి ఉపవాసం ఉండి దేవుణ్ణి ప్రార్థిస్తూనే ఉంది, నన్ను క్షమించు దేవుడా అని. దిన్ భర్ కుచ్ ఖాయా పియా నహీ, సిర్ఫ్ రోతీ రహీ और बार बार नमाज पढ़ पढ़ कर खुदा से इस गलती को मुआफ करने की दुआ मांगती रही. రోజంతా ఉపవాసం ఉండి నమాజులు చదివి ప్రార్థనలు చేసి దేవుడా నన్ను క్షమించు, నాకు తెలియక చేశాను, ఆ మూగజీవాల్ని నేను బాధ పెట్టాను అని చెప్పి ఆవిడ వేడుకుంటూనే ఉన్నారట. గ్వాలియర్ సే बंबई की दूरी ने संसार को काफी कुछ बदल दिया है. वारसोवा में जहां आज मेरा घर है, पहले यहाँ दूर तक जंगल था, पेड़ थे, परिंदे थे और दूसरे जानवर थे. अब यहाँ समंदर के किनारे लंबी चौड़ी बस्ती बन गई है. इस बस्ती ने न जाने कितने परिंदों चरिंदों से उनका घर छीन लिया है. इनमें से कुछ शहर छोड़कर चले गए हैं, जो नहीं जा सके हैं उन्होंने यहाँ वहां डेरा डाल लिया है. इनमें से 2 कबूतरों ने मेरे फ्लैट के एक మచాన్ మే ఘోంస్లా బనా లియా హై. అయితే చూడండి, ఆవిడ అలా వేడుకుంటూ ఉందని చెప్పారు కదా. సో ప్రపంచం అనేది ఎంతలా మారిపోయింది అంటే, ఇప్పుడు వెర్సోవాలో నా ఇల్లుంది, ఇంతకుముందు సో ఇక్కడికించి పెద్ద అడవిలాగా ఉండేదన్నమాట. అంటే చెట్లు ఉండేవి, పక్షులు, జంతువులు ఇవన్నీ కనిపిస్తూ ఉండేవి. ఇప్పుడు అవన్నీ ఏం కనిపించట్లేదు, ఎందుకంటే సముద్ర తీరం వరకు కూడా పెద్ద పెద్ద బిల్డింగ్స్ అనేవి కట్టేస్తున్నారు. సో ఇన్ని బిల్డింగ్స్, ఇన్ని అపార్ట్మెంట్స్ ఇవన్నీ కట్టడం వల్ల ఎన్ని మూగజీవాలకి వాళ్ళ ఇల్లు లేకుండా పోయింది, ఎన్ని చెట్లు నరికేస్తుంటారు. సో అవి అంటే చెట్లు నరకడం అంటే కేవలం చెట్టు ఒకటి నరకడం కాదు కదా, ఒకరిని మనము ఇల్లు లేకుండా చేయడం, నిరాశ్రయుల్ని చేయడం. సో అలా ఎంతమంది ఆశ్రయం కోల్పోయి ఉంటాయి పక్షులు, జంతువులు.
సో అవన్నీ ఎక్కడికి వెళ్ళుంటాయి, ఏ పక్కకో ఏ దిక్కుకో వెళ్ళుంటాయి, ఎక్కడెక్కడో తన నివాసాలను ఏర్పరచుకొని ఉంటాయి. సో వాటిల్లో నుంచి ఒక 2 పావురాలు మా ఫ్లాట్ దగ్గర ఒక చిన్న గూడును ఏర్పాటు చేసుకున్నాయి. బచ్చే అభి ఛోటే హై, ఉన్కే ఖిలానే పిలానే కి జిమ్మేదారీ అభి బడే కబూతరోం కి హై. ఆ గూట్లో చిన్న చిన్న పావురం పిల్లలు ఉన్నాయన్నమాట. సో అవి చిన్న పిల్లలు కాబట్టి పెద్ద పావురాలు ఏం చేస్తాయంటే ఫుడ్ తీసుకొచ్చి వాటికి పెడుతూ ఉండేవి. వే దిన్ మే కయి బార్ ఆతే జాతే హై, పగటిపూట ఫుడ్ తీసుకొచ్చి ఆ చిన్న పావురాలకి పెట్టేసి వెళ్తూ ఉండేవి. और क्यों ना आए जाए, आखिर उनका भी घर है, ఎందుకు రాకుండా ఉంటాయి, ఎందుకంటే వాటి ఇల్లు అదే కదా. लेकिन उनके आने जाने से हमें परेशानी भी होती है, అవి మాటికి అలా వస్తూ పోతూ ఉంటే మాకు ఇబ్బందిగా ఉండేది. वे कभी किसी चीज को गिराकर तोड़ देते हैं, कभी मेरी लाइब्रेरी में घुसकर कबीर या मिर्जा गालिब को सताने लगते हैं. అవి రోజు లోపలికి రావడం వెళ్ళడం అంటే ఎగురుతూ వస్తాయి, వాటికి తెలియదు కదా. చిన్న చిన్న సామాన్లు ఏమన్నా పెట్టుకొని ఉంటే వాటిని దొల్లిచ్చేస్తాయి, కింద పడేస్తాయి, నా లైబ్రరీలోకి దూరిపోతాయి. అక్కడ ఉన్నటువంటి కబీర్ మిర్జా గాలిబ్, సో అంటే ఆ కవుల పుస్తకాలని వాటిని కింద పడేస్తూ ఉంటాయి. ఇలా మాకు డిస్టర్బెన్స్ గా ఉండేది, రోజు అవి అలా వచ్చిపోతూ ఉంటాయి. इस रोज की परेशानी से तंग आकर मेरी पत्नी ने उस जगह उनका आशियाना था एक जाली लगा दी है, उनके बच्चों को दूसरी जगह कर दिया है. సో ఇదంతా రోజు ఎవరు క్లీన్ చేసుకుంటారు, ఎవరు ఎత్తి పెట్టుకుంటూ ఉంటారు, ఇదేంటి ఇలా చేస్తున్నావి అని చెప్పేసి నా భార్య ఏం చేసింది, ఒక రోజు అక్కడ తన గూటిని, ఆ చిన్న పిల్లలున్న పావురం పిల్లలున్న గూటిని తీసుకెళ్లి వేరే చోట పెట్టేసి ఒక మెష్ పెట్టేసింది ఆ విండోకి, అవి లోపలికి రాకుండా ఉండడం కోసం. उनके आने की खिड़की को भी बंद किया जाने लगा है, खिड़की के बाहर अब दोनों कबूतर रात भर खामोश और उदास बैठे रहते हैं. సో అవి పాపం లోపలికి రాలేక ఆ బయట విండో బయటనే అలాగే సైలెంట్గా కూర్చొని డల్గా కూర్చొని ఉన్నట్లుగా నాకు అనిపిస్తుంది. మగర్ అబ్ నా सोलेमन है जो उनकी जुबान को समझकर उनका दुख बांटे, ना मेरी माँ है जो इनके दुखों में सारी रात नमाजों में काटे. చూడండి, ఇప్పుడు సోలోమన్ మహారాజు లేడు, ఎందుకంటే ఆ పావురాల భాషను అర్థం చేసుకుని వాటి బాధని తీర్చి వాటికి సంతోషాన్ని కలుగజేసి వాటికి ఏం కావాలో అడిగి చేసి పెట్టే ఆ రాజు లేడు. అలాగే మా అమ్మ కూడా లేదు. అరే మూగజీవాలు ఇబ్బంది పడుతున్నాయి కదా అని చెప్పి వాటి కోసం ఏడ్చి ఉపవాసాలుండి ప్రార్థనలు చేసి దేవుడి దగ్గర అడగడానికి ఆవిడ లేదు. నదియా సీంచే ఖేత్కో తోతా కుతరే ఆమ్, సూరజ్ ఠేకేదార్ సా సబ్కో బాంటే కామ్. చూడండి, నదియా सींचे खेत को, नदी जो होते हैं सबके लिए सोचते हैं, सब खेतों के लिए बराबर सोचते हैं. అంటే ఏంటి, నదులు వ్యత్యాసాన్ని చూపించవు, ప్రతి పంటకి అవి నీటిని అందిస్తూనే ఉంటాయి. సో అంటే ఇది ఎవరి పంట అని ఆలోచించవు. తోతా కుత్రే ఆమ్, మనకి ఈ చిలుకలు అనేవి కూడా మామిడి పళ్ళని తినాలి అనుకుంటే తినేస్తాయి, దానికి పండు తినడం ముఖ్యం, అంతేకాని ఈ తోట ఎవరిది, ఏ కులానికి చెందినవాడిది, ధనవంతుడిదా పేదవాడిదా ఇలా ఆలోచించవు. సూరజ్ ఠేకేదార్ సా సబ్కో బాంటే కామ్, సూర్యుడు కూడా ఉదయించి వెలుగుని ప్రసాదించి అందరినీ తమ తమ పనులు చేసుకోవడానికి లేపుతాడు. అంటే అందరికీ ఒకేలాగా వస్తాడు కదా, సూర్యుడు అందరికీ ఒకేలాగా కనిపిస్తాడు, అందరినీ ఒకేలాగా తట్టి లేపుతున్నాడు. సో అంటే ఈ వ్యత్యాసాలు అనేవి చూపించట్లేదు, ఎవరిని బాధ పెట్టట్లేదు. సో ఇక్కడ చూడండి, అందుకే మన లేఖక్ తన తల్లి గురించి సోలేమన్ మహారాజ్ గురించి ఇక్కడ చెప్తున్నారు. అంటే ఏంటి అంటే ఒకరు బాధపడుతుంటే చూసి మనం సంతోషించకూడదు, అలాగే పట్టించుకోకుండా ఉండడం కూడా తప్పే. అలాంటి వాళ్ళు ఈ రోజుల్లో ఎవరున్నారు? అబ్ కహా దూసరోం కే దుఖ్ సే దుఖీ హోనే వాలే అనేది ఈ లెసన్ అనమాట. సో ఐ హోప్ మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. సో ఎంత అద్భుతంగా ఇందులో లేఖక్ చాలా చక్కగా వర్ణించారు. అసలు మనం ఎలా ఉండాలి, ఎలా ఉంటున్నాం, ఇప్పుడు ఈ రోజుల్లో మనం చూసుకున్నట్లయితే సొసైటీలో ఎలా జీవిస్తున్నారు అనేది అద్భుతంగా ఇందులో వర్ణించడం జరిగింది. సో మీకు దీనికి సంబంధించి ఏమన్నా డౌట్స్ ఉన్నట్లయితే నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి, నేను తప్పకుండా రిప్లై అనేది ఇస్తాను. ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్న వాళ్ళు ఉంటే మన ప్లేలిస్ట్ చెక్ చేయండి. మీకు ఈ వీడియోస్ హెల్ప్ అవుతున్నాయి అనుకుంటే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, అలాగే మీకు తెలిసిన వాళ్ళతో షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.